श्रीनिवासाय मंगलम श्री गौरी गणाधिपते नमः आनंद कर्पूर मंगल महानीरांजन दीपम दर्शयामि शुक्र कैसा पेट्रोल ओम प्रथमाय स्वाहा द्वितीयाय स्वाहा तृतीयाय स्वाहा चतुर्थाय स्वाहा पंचमाय स्वाहा आनंद कर्पूर मंगल महानीरांजन दीपम दर्शयामि नमस्करोमि नमस्कारं చేసుకోండి అజనేలో నీరు రేటు ఉన్నది ఒకనాడు భూలోకానికి వస్తాడు. కానీ మానవులంతా పడుతున్న కష్టాలు బాధలు చూసి ఆయన మనసు చెలించిపోతుంది. అయ్యో ఈ భూలోకంలో మానవులకు ఏమైంది, ఈ విధంగా కష్టాలు బాధలు దరిద్రం అనుభవిస్తున్నారు, సరే అది పోవాలంటే ఏమైనా మార్గం ఉందా అని అన్వేషిస్తూ ఒకనాడు వైకుంఠానికి వెళ్తాడు. వెళ్ళడంతోనే ఆ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ప్రార్థన చేస్తారంటే వనమాలి గదీశాగి శంగి చక్రి చనందగి శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవో విరక్షత అని చెప్పి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటాడు. ఓ విష్ణుదేవా, నువ్వు ఎట్లా ఉన్నావో తెలుసా, వైకుంఠంలో ఉన్న పాల సముద్రంలో ఆదిశేషుడు పడగ విప్పి కూర్చుంటే ఆయన మీద పడుకొని ఉన్నావు. లక్ష్మీదేవత నీ కాలు కూర్చుంది. ఒక చేతిలో సుదర్శన చక్రము, ఇంకొక చేతిలో గద ఉండి మెడలో పద్మ వనమాల ధరించి పీతాంబర వస్త్రంలో ఉన్నవయ్యా, మీ దివ్యమైన సుందర రూపానికి నమస్కారం అని చెప్తే రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. అది చూసిన విష్ణుమూర్తి అడుగుతాడు, నారదా ఏమైందయ్యా ఇట్లా వచ్చినావు, ఏంటి విషయము అనేసరికి అప్పుడు నారదుడు అంటాడు, స్వామి నువ్వు సర్వాంతర్యామి, నీకు భూత భవిష్య వర్తమానాలన్నీ కూడా తెలుసు, అయినా మళ్ళీ నన్ను అడుగుతున్నావు కదా స్వామి, సరే చెప్పడం నా యొక్క ధర్మం, నేనైతే చెప్తా విను స్వామి అంటారు. మరి భూలోకంలో మనుషులు అందరికీ ఏమైంది స్వామి, అన్ని కష్టాలు బాధలు దరిద్రాన్ని భవిస్తుందంటే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, తన నాది అనే స్వార్థం ఎప్పుడైతే పెరిగిందో అక్కడ కష్టాలు బాధలు దరిద్రం అనేది తప్పకుండా ఉంటాయి నారదా. అందుకే భూలోకంలో కలిపురుషుని యొక్క ప్రభావం పడి కష్టాలు బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి నారదా అని చెప్తాడు. మరి స్వామి అందరూ కూడా భగవంతుని నిత్యం ఆరాధన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు కదా, మరి వారికి ఎందుకు పోతలేవు కష్టాలంటే భక్తి శ్రద్ధ అనేవి త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనస వాచ కర్మణ మూడు కూడా భగవంతుని మీదనే ధ్యానం చేసుకోవాలి, భగవంతుని మీద ధ్యానం చేయాలి అని చెప్తాడు. అంటే వివరంగా వివరించాలంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు చేతితో నమస్కారం పెడతాం, చేతితో పూలు అక్షంతలు వేస్తాం, అన్ని బాగా చేస్తాం. కానీ ప్రతి ఒక్కరు కూడా జయ శ్రీరామ జయ రామ రామ సీత కారుణ్య పావన నామ జయ హారతి దుగు రఘురామ నీ కరిపించును సార్వభౌమ వారి జనాభ సురేష సుజన మందార మాధవ మణిహార మార కోటి సుందర సుకుమార మకుట గేయూర కలుష సంహార నే కోరితి నా కోర్యతి నిజమన ముకుల సుధారి
రఘువర